ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి పుష్ప 2 45 డే 45 ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అని చెప్పి బాగా ఆరా తీసి తీసుకొని వచ్చాను మీ దగ్గరికి. కలెక్షన్స్ అనేటివి ముందు అసలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ 1 వీక్ అనమాట, అంటే డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి ఒక వీక్కి ఎంత కలెక్ట్ చేసింది 1000 కోట్లు అనమాట. ఇంకా రెండో వారానికి అంటే రెండో వారానికి 400 కోట్లు అనమాట. మొత్తం కలిపితే ఎంత అండి 1400 కోట్లు అనమాట. సో ఇంకా మూడో వారానికి 1700 కోట్లు అనమాట. మూడో వారానికి ఇంకా 32 రోజులు అంటే నెలకి 1831 కోట్లు అనమాట. సో ఇంకా ఈ మధ్యలో ఇది జరిగింది కదా, వీక్కి ఎంత కలెక్ట్ చేసింది 1000 కోట్లు అనమాట. ఇంకా రెండో వారానికి అంటే రెండో వారానికి 400 కోట్లు అనమాట. మొత్తం కలిపితే ఎంత అండి 1400 కోట్లు అనమాట. సో ఇంకా మూడో వారానికి 1700 కోట్లు అనమాట. మూడో వారానికి ఇంకా 32 రోజులు అంటే నెలకి 1831 కోట్లు అనమాట. సో ఇంకా ఈ మధ్యలో ఇది జరిగింది కదా, సో ఈ వల్ల కలెక్షన్స్ అనేటివి ఎవరు పట్టించుకోలేదన్నమాట. సో డే 36 35 అనే 1836 1837 అంటే అల్లు అర్జున్ మీద రూమర్స్ పెరిగేసరికి ఎవరు మూవీకి అనేటివి పోకుండా ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయ్యేసరికి ఎక్కువగా పోలేదన్నమాట. సో ఇంకా ఎక్స్ట్రా ఫుటేజ్ అనేటిది ఈ సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ అనమాట అది. సో సంక్రాంతికి రిలీజ్ చేద్దామని, అంటే మూవీ రిలీజ్ అవ్వకముందే వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారనమాట. ఆ సంక్రాంతికి ఆ రోజు షెడ్యూల్డ్ పెట్టి వదిలేద్దామని. సో ఆ రోజుకి అది వదిలేశారనమాట. ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ అయిన తర్వాత ఒక 1 crore అనమాట. ప్రపంచం మొత్తం అండి ఓన్లీ 1 crore వచ్చింది, అంతకు మించి ఎక్కువ రాలేదు. సో ఇంక నుంచి ఏమన్నా వస్తుందేమో. ఈరోజు డే 45కి 1 crore వచ్చింది, అంటే మొత్తం ఎంత అండి 1836 కోట్లు. సో 1836 కోట్లు ప్లస్ 1 crore 1 crore అంటే 1.12 crore అనమాట. సో ఓకేనా. సో 1940 వేసుకోండి, 1940 కోట్లు అనమాట. ఇంకెంత అండి 60 కోట్లే కదా 2000కి. సో ఇంకా 2000 టన్నులు ఎక్కడ 2000 పుష్ప మూవీలో 2000 టన్నులు చెప్తాడు. సో ఇక్కడ చూస్తే 2000 కోట్లు అనమాట. అయిపోయింది, కొట్టేశాడు. ఈ సంవత్సరం 2025లో కూడా పుష్ప 2నే నాకు తెలిసి మ్యాక్సిమం. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ని హాల్లో పెట్టుకోవట్లేదు. ఒకసారి బెల్ ఐకాన్ని వెళ్ళి హాల్లో పెట్టుకోండి, ఓకేనా. అది విషయం అనమాట.